కోదండబాడి పలుకే బంగారమాయన కోదండబాడి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి కలలోని నామ స్మరణ మరవ చక్కని స్వామి పలుకే బంగారమాయన కలలోని నామ స్మరణ మరవ చక్కని స్వామి పలుకే బంగారమాయన కోదండబాడి పలుకే బంగారమాయన ఎంత వేడిన గాని చూతైన దయరాదు ఎంత వేడిన గాని చూతైన దయరాదు ఫలితము చేయ నేనంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయన ఫలితము చేయ నేనంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయన కోదండబాడి పలుకే బంగారమాయన శరణాగత త్రాణ బిరుదాంకి తుడవు గద శరణాగత త్రాణ బిరుదాంకి తుడవు గద కరుణించు భద్రాజలవర రామదాస పోష పలుకి బంగారమాయన కరుణించు భద్రాజలవర రామదాస పోష పలుకి బంగారమాయన కోదండబాడి పలుకే బంగారమాయన మమ్మీ మమ్మీ రాము ఎప్పుడొచ్చావురా? 10 నిమిషాలైంది వచ్చి. నీకోసం ఇంటికి వెళ్ళాను మమ్మీ. ఇక్కడ ఉన్నామని చెప్పారు. నూరారా అమ్మా అని పిలవకుండా మమ్మీ అని ఆ పిలుపేమిట్రా? ఈ మోడర్న్ పిలుపు నీకు అర్థం కాదులే. ఇంతకీ ఇక్కడెందుకున్నావు? పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాను. పద ఇంటికి వెళదాం. ఇప్పుడు టైం లేదు మమ్మీ, చాలా అర్జెంట్ పనులున్నాయి. అదేమిట్రా అంత దూరం నుంచి వచ్చి 4 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతావా? 4 నిమిషాలు కూడా ఉండడానికి తీరిక లేదు మమ్మీ. హైదరాబాద్ లో ఉంటే 4 నిమిషాల్లో 4 లక్షలు సంపాదించొచ్చు. కన్న తల్లికి తన పిల్లల్ని కళ్ళారా 4 రోజులు చూసుకోవాలని ఉండదా రామో? 25 ఏళ్ళు చూసావు కదమ్మా, కొత్తగా ఇప్పుడేం చూస్తావు? తల్లి దగ్గర 4 నిమిషాలు ఉండలేని వాడివి అసలు ఎందుకు వచ్చినట్టు? తల్లి రుణం తీర్చుకుందామని వచ్చాను. చిన్నప్పటి నుంచి నువ్వు నాన్న నా కోసం ఖర్చు పెట్టిన సొమ్మంతా అనా పైసలతో తీర్చేద్దామని వచ్చాను. ఇప్పటి వరకు 3,30,000 రూపాయలు అయింది. ఇదిగో చెక్కు తీసుకో. తల్లిదండ్రుల ఆత్మీయతకు విలువ కట్టావన్నమాట. అంతకన్నా ఏం చెయ్యాలి? అన్నీ సరిగ్గా లెక్క వేసావా నాయనా? ఏవీ మర్చిపోలేదు. అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నేను 9 నెలలు మోసినందుకు కన్న తల్లి కడుపుకి ఎంత అద్దె వేశావు? 3 సంవత్సరాలు పాలిచ్చి పెంచాను. ఆ పాలకెంత ఖరీదు కట్టావు? పసివాడిగా ఉన్నప్పుడు అసహించుకోకుండా అన్ని సపర్యలు చేశాను. ఆ సేవలకి ఎంత ఛార్జీ వేశావు? నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు కన్నీరు కార్చావు. ఆ కన్నీటికి ఎంత ధర కట్టావు? అమ్మగా ఆత్మీయతను పంచాను. దాని ఖరీదెంత? ఐఎమ్ సారీ మమ్మీ, ఇవి మర్చిపోయాను. వాటన్నిటికీ మరో 3 లక్షలు ఇస్తున్నాను. ఇందా చెక్కు తీసుకో. ఈ డబ్బుతో మా రుణం తీర్చేసావన్నమాట. పూర్తిగా? అవును, రుణం తీరిపోయింది. ప్రాణం ఉన్న మనుషులకే విలువ లేనప్పుడు
ప్రాణం లేని ఈ కాగితాలు నాకెందుకురా? మమ్మీ, ఇవి చెక్కులు. వాటి విలువ 6 లక్షలు. చించేశావే. చదువు సంధ్య లేని నాకేం తెలుసురా ఆ కాగితాల విలువ? అందుకే చించేశాను. మనసుల కంటే కాగితాలు విలువైనవని ఇప్పుడు నువ్వు చెప్తే తెలిసిందిరా. వయస్సుతో నీకు మతిపోయినట్టుంది. కన్న తల్లి రుణం కాగితాలతో తెచ్చుకున్నప్పుడే పోయిందిరా నా మతి. వెళ్ళు నాన్న, ఆనందంగా సంతోషంగా వెళ్ళు. నీకే శరణు, నీకే శరణు, నీవు నన్ను కరుణించు. ఈ కడరా కడదిక్కు ఎవరు నరికను. నీకే శరణు, నీవు నన్ను కరుణించు. శ్రీరామచంద్ర, తండ్రి మాట జవదాటని వాడివి, ధర్మమూర్తివి. అమ్మని ఆదరించలేదని నా బిడ్డ మీద కోపగించుకో. వాణ్ణి చల్లగా చూడు. ఎప్పుడైనా వాడు ప్రేమగా అమ్మా అని పిలిస్తే నీ భాగ్యం కలిగించు చాలు. అమ్మా, అమ్మా. నువ్వా? నా కొడుకేమోనని భ్రమపడ్డాను. నీ కొడుకునే అనుకో అమ్మా. కనకుండా నేను కొడుకు అని ఎలా అనుకుంటానయ్యా? కంటేనే కొడుకు అవుతాడా అమ్మా? ప్రేమ పంచితే కొడుకు అవడా? వెంకన్న, ప్రేమ లేకపోతే నన్నెందుకెంత అభిమానంగా పలకరిస్తావయ్యా? నువ్వు నా బిడ్డవే. మా ఇంటికి రా అమ్మా, నిన్ను మా అమ్మలా చూసుకుంటాను. వెంకన్న, ఈ అమ్మని ఆదరించాలన్న పెద్ద మనసు నీకెలా వచ్చిందిరా? చిన్నప్పుడు రామాయణ భారత భాగవతాలు మా అమ్మ కథలుగా చెప్పేదమ్మా. శ్రవణ కుమారుడు, పుండరీకుడు తల్లిదండ్రుల సేవ ఎలా చేశారో చెప్పి, ఒరే వెంకన్న, ఏ అమ్మనైనా మీ అమ్మలా చూసుకోవాలరా అని చెప్పిందమ్మా. నేను మీ అమ్మలాగే చెప్తుంటే నా కొడుకు కూడా నీలాగే ప్రేమించేవాడేమో. దిగులు పడకమ్మా, మా బాబాని ప్రార్థించు, అన్న తప్పకుండా వస్తాడు. బాబావారిని నువ్వు చూసావా? చూడటమే కాదు, అమృతం లాంటి ఆయన మాటలు కూడా విన్నానమ్మా. బాబా ఏం చెప్పారయ్యా? ఆది దేవుడి కంటే అమ్మే ఎక్కువని చెప్పారమ్మా. 1000 తల్లుల ప్రేమను పెంచి ఇచ్చే నా కన్న తండ్రి బాబాను దర్శించి అమ్మను ఆదరించకపోతే ఎందుకమ్మా ఈ మనిషి జన్మ? ఆ దేవుడికి నిజమైన భక్తుడు వెంకన్న. నీలాంటి గొప్ప మనసు డిగ్రీలు అందుకున్న ఎంతమందికి ఉందిరా? అమ్మా, అమ్మ గురించి మా బాబా ఏం చెప్పారో తెలుసా? కౌసల్య బరసుట్టి గర్భమౌటము కదా, రాముడు దేవుడై రమణగాంచే, సీతా మహాసాధ్వి చెలగి పెంచుట కదా, కవలు లవకుసులు ఘనులు అగుట, జిజియాలలామ చెలగి పెంచుట కదా, వీర శివాజియు పేరుగాంచే, పుతిలీబాయి రంజిల్లి పెంచుట కదా, గాంధీ మహాత్ముడై ఘనతగాంచే, ప్రాణికోటి ఈ రీతి పరిమళించే, అహరహంబును బ్రోచెడి అమ్మ కంటే, ఆదరం వగు వ్యక్తులీ అవనిగలరే, అమ్మ ప్రథమాక్షరంబు ఆద్యక్షరంబు. పదమ్మా, ఇంటికి వెళ్దాం.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కూర్చోడానికి సమయం లేదండి. ఇది లక్షలు లాభం వచ్చే కాంట్రాక్ట్. నేను అన్ని జాగ్రత్తగా చూసి రేట్లు వేశాను. మీరు సంతకం పెడితే వెంటనే పంపించేస్తాను. సరే, అక్కడ పెట్టండి. ఇది చాలా అర్జెంటు. గంట లోపల పంపించాలండి. మీరు చూసినంత మాత్రం నేను చూడకుండా గుడ్డిగా సంతకం చేసేయాలా? నేను వివరాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి సంతకం పెడతాను. వెళ్ళండి. 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. మీరెన్నడూ ఇలా అనలేదు. ఇప్పుడు అంటున్నాను కదా. క్షమించండి. మీకు నా మీద అపనమ్మకం కలిగినట్టుంది. అవును. నా నిజాయితీనే శంకిస్తున్నారా? శంకించకపోవడానికి మీరేమైనా సత్యహరిశ్చంద్రులా? నేను చేసిన సేవ వృధా అయిందన్నమాట. జీతం తీసుకున్నారు, డ్యూటీ చేశారు. దీనిలో నిస్వార్థ సేవ ఏముంది? మళ్ళీ ఆ మాట అనకండి. నేను భరించలేను. ఏ, నా మాటలకి బాధపడుతున్నారా? అవును, కంపెనీని నా కన్న తల్లిలా భావించి సేవ చేశాను. కన్న తల్లిని ప్రేమించలేని మీరు కంపెనీని ప్రేమిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. మీకెవరు చెప్పారు? నా ఉద్యోగులు, వారి కుటుంబాల యోగక్షేమాలు అనుక్షణం నేను తెలుసుకుంటూ ఉంటానని మీకు తెలీదా? ఐఎమ్ సారీ సార్. రామం, అహోరాత్రులు మీరు కంపెనీ అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటే నీతి నిజాయితీలు గల సమర్థుడైన మేనేజర్ లభించానని నేను పొంగిపోయాను. కానీ కన్న తల్లి ప్రేమకి డబ్బుతో విలువ కట్టారని తెలిసి బాధపడ్డాను. రామం, మీ మీద నమ్మకం లేదన్న ఒక్క మాటకే మీరెంతో బాధపడ్డారు. మరి నవమాసాలు మూసి కని పెంచి అమృతం లాంటి ప్రేమ పంచిన కన్న తల్లి ఆత్మీయతానురాగాలకి తుచ్చమైన డబ్బుతో విలువ కడితే ఆ తల్లి ఎంత గుండెకోతకు గురై ఉంటుందో ఒక్క క్షణమైనా ఆలోచించారా? ఆలోచించలేదు సార్. ఇప్పుడు ఆలోచించండి. మాతృదేవో భవ అని బోధించిన వేదాలు పుట్టిన భూమిలో పుట్టి, రాముడు ప్రభవించిన రాజ్యంలో పెరిగి, గాంధీ పుట్టిన నేలపై చదువుకుని, ప్రేమామృతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సమకాలికులుగా జీవిస్తూ తల్లిని గౌరవించకపోతే ఎందుకండి ఈ మానవ జన్మ? నేను క్షమించరాని అపరాధం చేశాను సార్. రామం, అది నీ తప్పు కాదు. చదువు జీతం కోసం కాదు, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పని వ్యవస్థది. జన్మ జన్మల పుణ్యఫలం వల్ల భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో విద్యాభ్యాసం చేసే అదృష్టం నాకు కలిగింది. దేవుడు అందరిళ్లలోనూ ఉండలేక తల్లి రూపంలో ఉంటాడని మా బాబా చెప్పారు. అందుకే నేను మా అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు అర్థమవుతోంది సార్. తల్లిని గౌరవించడం అంటే ఆమె ఆశించినట్టు జీవించాలంటారు మా బాబా. తాను ఆచరించి చూపించారు. మాతృమూర్తి ఈశ్వరమ్మ చిన్న పాఠశాల నిర్మించమంటే విశ్వవిఖ్యాతమైన విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. దాహార్తుల్ని ఆదుకోవడానికి చిన్న బావి తవ్వించమంటే వేల గ్రామాలకు, మద్రాసు మహానగరానికి మంచినీరు అందించారు. చిన్న ఆసుపత్రిని నిర్మించమంటే జగద్విఖ్యాతమైన 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించారు. అవతార పురుషుడు తన తల్లి మాటకు ఎంత విలువిచ్చాడో చూశారా? వారి జీవితం నుంచి అమ్మను గౌరవించడం నేర్చుకోవాలి మనం. అమ్మను అవమానించి నేను చాలా తప్పు చేశాను సార్. నేను ఇప్పుడే వెళ్ళి మా అమ్మను క్షమించమని వేడుకుంటాను. రాము, మీలో నీతి నిజాయితీ ఉన్నాయి, నాకు తెలుసు. శీనప్ప, నీకు ధనం లేకపోతే బాధపడను, అధికారం లేకపోతే విచారించను, కార్లు మేడలు లేకపోతే చింతించను. కానీ నువ్వు ఇతరులకి ప్రేమ పంచకపోతే నేను బాధపడతానని మా అమ్మ చెప్పేది. మీరు కూడా ప్రేమను పెంచుకోండి, అమ్మను గౌరవించండి, ఆదరించండి, ఆత్మీయతను పంచండి. నాకు కనువిప్పు కలిగించే మాట చెప్పారు. తల్లి తన కొడుకు గౌరవిస్తే, ఆదరిస్తే పొందే ఆనందం లక్షల గుమ్మరించినా పొందదు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మీరే తెలుసుకుంటారు. పదండి. వెంకన్న, భాగవతం ఒక పద్యం చదవరా, వింటాను. సిరికిల్ చెప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారము జీరడు అబ్రకపతి మన్నింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కమోత్తడు, వివాద ప్రోత్సిత శ్రీకుచోపరి చేలాచలమైన వీడడు.
గజ ప్రాణావనోత్సాహి చూశావా అమ్మా, గజేంద్రుణ్ణి రక్షించడానికి ఎవ్వరికీ చెప్పకుండా, ఏ ఆయుధాలు ధరించకుండా పరుగు పరుగున వచ్చేరట శ్రీహరి. భగవంతుడు నన్నెప్పుడు ఆదుకుంటాడో. పార్వతమ్మ గారు ఎవరండి? ఈమె మా అమ్మ. రామం మీ కుమారుడేనా? మావాడే. మా వాడికి ఏమైంది బాబు? ఏం కాలేదు, నిక్షేపంలో ఉన్నాడు. మరి తమరెందుకు వచ్చారు? రామం నా కంపెనీలో పనిచేస్తున్నాడు. అలాగా. వెంకన్న, అయ్యగారికి మంచినీళ్ళు తీసుకురా. వద్దండి, మీ అబ్బాయిని ఉద్యోగం నుంచి తొలగించాలనుకుంటున్నాను. కారణం? అతని నీతి నిజాయితీల మీద నాకు నమ్మకం పోయింది. ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? నా కొడుకు రత్నం లాంటివాడు. ప్రతి తల్లికి తన బిడ్డ శ్రీరామచంద్రుడిలాగే కనిపిస్తాడు. కనిపించడం కాదు, నిజం. ఎలా చెప్పగలరు? వాడు నా బిడ్డ. నీతి నిజాయితీలకు ప్రాణమిచ్చే కుటుంబం మాది. అంత గొప్పవాడైతే తల్లిని ఎందుకు అవమానించాడు? క్షణికమైన ఉద్రేకంలో వాడు నన్ను అవమానించుండొచ్చు. పసివాడు తల్లి గుండెల మీద తంతాడు. అంత మాత్రం చేత వాడికి తల్లిపై ద్వేషం ఉన్నట్ట? వాడి నీతి నిజాయితీలను శంకించకండి. వాడి నిద్రాహారాలు మాని మీ కంపెనీకి సేవ చేశాడని నాకు తెలుసు. వాడెప్పటికైనా తప్పు తెలుసుకుని అమ్మఒడి చేరుకుంటాడని నాకు తెలుసు. అయినా తల్లి కొడుకుల మధ్య మీ పెత్తనం ఏమిటి? ఉద్యోగం తీసి చూడండి. ఇంతకంటే మంచి ఉద్యోగం మా వాడిని వెతుక్కుంటూ వస్తుంది. వాడి నీతి నిజాయితీల మీద, ప్రతిభా పాఠవాల మీద నాకు నమ్మకం ఉంది. అమ్మా, మీ కొడుకు మీద మీకున్న నమ్మకానికి, ప్రేమకి నా జోహార్లు. అమ్మా, రాము, నన్ను క్షమించమ్మా. పిచ్చివాడా, అమ్మంటేనే క్షమరా. రాము, నువ్వు తనను ఆదరించకపోయినా, అవమానించినా మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ, నమ్మకం ఉన్నాయో చూశావా? రాము, ఈయన మా కంపెనీ యజమాని శ్రీనివాస్ గారమ్మా. నాకు అమ్మ ప్రేమ గురించి చెప్పి కనువిప్పు కలిగించిన వ్యక్తి వీరేనమ్మా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కాలేజీలో చదువుకున్నారు. తల్లి ప్రేమ రామానికి తెలియాలని మీతో కఠినంగా మాట్లాడాను. నన్ను క్షమించమ్మా. అలా అనుకు బాబు. నా బిడ్డను నా ఒడికి చేర్చావు. నీ మేలు మర్చిపోగలనా? అమ్మా, నేను చెప్పాను, నీ ప్రార్థన విని బాబా తన బిడ్డనే పంపాడమ్మా. భక్తితో, విశ్వాసంతో, శరణాగతితో, కన్నీళ్లతో, ఆవేదనతో సాయి అని ఒక్క మారు పిలిస్తే కరిగిపోయి కరుణించే దేవుడమ్మా శ్రీ సత్యసాయి. చూడు రామం, ఈ బంగారాన్ని నేను కనలేదు, కానీ అమ్మా అని పిలిచి ఆదుకున్నాడు రా. కన్నీళ్లు తుడిచి నిన్ను మర్చిపోయేలా సేవ చేశాడురా. ఈ వజ్రాన్ని పాలిచ్చి పెంచలేదు, నా బిడ్డను నన్ను కలిపాడు. రామం, వీళ్ళు నాకు దేవుడిచ్చిన బిడ్డలురా. జన్మ జన్మలకి వీళ్ళని మర్చిపోలేనురా. రామం, ఒక అమాయకుడి మనస్సులో బాబా ప్రేమజ్యోతి ఎలా వెలిగించారో చూశావా? నువ్వు కూడా అందరినీ వెంకన్నలా ప్రేమించు. సాయి ప్రేమధార ప్రవహించేలా చెయ్యి. మాతృభక్తిని చాటి చెప్పు. అదే నువ్వు చేయగలిగిన గొప్ప సేవ. అలాగే సార్, నీ మాట తప్పక పాటిస్తాను. నాతో రామ్మా. రాము, ముందు ప్రశాంతినిలే వెళదాం. చీకటి కమ్ముకున్న మన జీవితాల్లో ప్రేమ జ్యోతులు వెలిగించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శిద్దాం. నీతో పాటు వెంకన్న, శ్రీనివాసం లాంటి బిడ్డలు ఇచ్చినందుకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నిన్నే కాదు, అందరినీ నా బిడ్డల్లా ప్రేమిస్తానని ఆ దేవుడికి మాట ఇస్తాను. ప్రశాంతి నిలయంలో వెలుగుతున్న లక్షలాది ప్రేమ జ్యోతుల్ని మనం దర్శిద్దాం. ప్రేమని పంచి ఇవ్వండని గడప గడపకు సాయి ప్రేమ సందేశాన్ని అందిద్దాం. బాబా పాదారవిందాల దగ్గర మోకరిల్లి మన జన్మలు ధన్యం చేసుకుందాం. జయ
జై సాయిరామ్.